అందరికీ నమస్తే. ఈ మధ్య చెర్లపల్లి రైల్వే స్టేషన్ సూసైడ్ కేసు మళ్ళీ వార్తల్లోకి అయితే వచ్చింది. ఎందుకో దాని గురించి మాట్లాడాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అవన్నీ చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. జనవరి 31 ఒక తల్లి 2 పిల్లల్ని తీసుకొని రైల్వే స్టేషన్కు వెళ్ళి అక్కడ సూసైడ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కేసు మళ్ళీ ఇప్పుడు తెరపైకైతే వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకు తెరపైకి వచ్చిందంటే, విజయరెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన తన భార్యను చంపింది వాళ్ళ అత్త వాళ్ళ బావుమరిదే అని ఆయన కేసు పెట్టడం జరిగింది. అలాగే అదేవిధంగా సురేందర్ రెడ్డి వాళ్ళ అత్త వాళ్ళ బామ్మర్ది కూడా సురేందర్ రెడ్డి మీద రివర్స్లో కేసు అయితే పెట్టారు. విజయరెడ్డిని చంపింది తన భర్తే అని వాళ్ళు కూడా కేసు అయితే పెట్టడం జరిగింది. అసలు విజయరెడ్డి చనిపోయినప్పుడు ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మాకు ఎవరి మీద అనుమానం లేదు, అలాంటి వాళ్ళు ఎవరు లేరు అని అందరు చెప్పుకోవడం జరిగింది. అదే సురేందర్ రెడ్డి కానీ సురేందర్ రెడ్డి వాళ్ళ అత్త వాళ్ళ బావమరిది కానీ చెప్పుకురావడం జరిగింది. సరే, ఏదో డిప్రెషన్ వల్ల వర్క్ ప్రెజర్ వల్ల సూసైడ్ చేసుకునింది అని అందరూ అనుకున్నారు. సురేందర్ రెడ్డి తన భార్యను వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదరే చంపారని అంటున్నారు కదా, దానికి ఎవిడెన్స్ ఏమున్నాయని అడిగితే ఆయన అంటున్నారు, మా భార్య చనిపోయిన వెంటనే నా ఆస్తిపత్రాలన్నీ తీసుకెళ్ళి మా అత్త తన దగ్గర పెట్టుకుంది, వాటిని 20 రోజులు మా భార్య చనిపోయిన 20 రోజుల తరువాత అడుగుతూ ఉంటే 70 లక్షలు డిమాండ్ చేస్తుంది, అందుకే నాకు అనుమానం వచ్చి డబ్బు కోసమే నా భార్యను చంపింటారేమో అని కేసు అయితే పెట్టాను అని ఆయన చెప్పారు. అలాగే విజయరెడ్డి వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ చెప్తుంది ఏంటంటే, మా అల్లుడే విజయరెడ్డిని చంపాడు, మానసికంగా హింసించాడు అని వాళ్ళ వర్షన్లో వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఎవిడెన్స్ ఉందా అని అడిగితే వాళ్ళు అసలు నోరు ఇప్పట్లేదనే చెప్పాలి. అసలు ఆ రోజు ఎందుకు కేసు పెట్టలేదు, ఈరోజు ఎందుకు కేసు పెట్టారు అని వాళ్ళని అడుగుతూ ఉంటే ప్రెస్ మీడియా మీదకే ఎగురుతున్నారు. అసలు దానికి కూడా తిన్నగా సమాధానం చెప్పట్లేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని ఏ క్వశ్చన్ అయినా అడగని దాని గురించి డబ్బులు ఆస్తులు తప్ప వాళ్ళ నోట్ నుంచి ఇంకొక మాట రావడం లేదు. మీరు వాళ్ళ వీడియోస్ కూడా చూడండి, వెళ్ళి మీకే అర్థమవుతుంది. మీరు డబ్బు మనుషులని అనుకోవచ్చా? డబ్బు లేదన్నప్పుడు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పాలి. నిజాలేంటో బయటపడతాయి కదా. సురేందర్ రెడ్డి ఎలా చెప్తున్నాడు ధైర్యంగా, అలా మీరు కూడా చెప్పాలి. ఇంతకీ విజయరెడ్డిది హత్యనా ఆత్మహత్యనా అంటే ఇప్పటికీ మిస్టరీలానే మిగిలిపోయింది అని చెప్పచ్చు. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. సురేందర్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన సంపాదించేది 1,20,000 సంథింగ్. అలాగే తన భార్య విజయరెడ్డి సంపాదించేది 1,50,000 అని ఆయన చెప్పారు. సురేందర్ రెడ్డి అంటున్నారు, మా భార్యది నాది చాలా హెల్దీ రిలేషన్షిప్, మేము బాగుండేవాళ్ళము, అన్యూన్యంగా ఉండేవాళ్ళము అని అంటున్నారు. సురేందర్ రెడ్డి వాళ్ళ అత్త ఇంత టార్చర్ చేస్తున్నప్పుడు విజయరెడ్డి సురేందర్ రెడ్డికి ఎందుకు ఫోన్లో కానీ చెప్పలేదు? ఎందుకు దాని గురించి అసలు చెప్పలేదు? చెప్పిందా లేదా చెప్పినా కూడా ఈయన పట్టించుకోలేదా? అసలు ఏం జరిగింది? వీళ్ళు డబ్బు మనుషులని నీ భార్య చనిపోయిన 20 రోజులకే నీకు తెలిసింది. భార్య దగ్గర మీ అత్త చాలా రోజుల నుంచి ఉంటుంది కదా, మరి నీ భార్యకు తెలియకుండా ఎలా ఉంటుంది వాళ్ళు డబ్బు మనుషులని? వాళ్ళు ఆమెను ట్రాప్ చేశారు, నాకు చెప్పలేదు అని అనుకుందాం. మీరిద్దరు మీ అండర్స్టాండింగ్ కప్పులు కదా, నీకైనా పిల్లల్ని వదలకుండా, నీ దగ్గరైనా వదలకుండా పిల్లల్ని కూడా తనతో తీసుకువెళ్ళాల్సిన అవసరం ఏముంది? దీనికి ఆన్సర్ చెప్పాలి. నేను లేకపోతే నా పిల్లలకి నా భర్త దగ్గర కానీ అమ్మ వాళ్ళ దగ్గర కానీ సేఫ్టీ లేదని విజయరెడ్డి ఫీల్ అయిందని అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. విజయరెడ్డి వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సురేందర్ రెడ్డిని 70 లక్షలు ఎందుకు డిమాండ్ చేశారు? అసలు సురేందర్ రెడ్డి ఆస్తి మీద
వీళ్ళ ఆధిపత్యం ఏంటి అసలు? వీళ్ళకి ఏంటి సంబంధం? ఆయన ఆస్తి తన దగ్గర పెట్టుకుంటాడో, వాళ్ళ అమ్మ వాళ్ళ పేరు మీద చేస్తాడో, ట్రస్ట్‌కి రాసిస్తాడో, వీళ్ళకెందుకు? అంటే వీళ్ళు ఆస్తి మీద అత్యాశ ఉన్న వాళ్ళే అనుకోవచ్చా? సురేందర్ రెడ్డి అన్నట్టు వీళ్ళు డబ్బు మనుషులే అనుకోవచ్చా? ఇవే అండి నా డౌట్లు.